ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభములండి. దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 145వ కీర్తన 19వ వాక్యం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనుషులము కాబట్టి మనకు అనేకమైన కోరికలు ఉంటాయి. కొన్నేమో ఖచ్చితంగా మనకు అవి అవసరతలై ఉంటాయి, ఇంకొన్నేమో అనవసరమైన కోరికలు కూడా ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని కోరిక ఉత్తమమైనదట. మరి ఉత్తమమైన కోరికలను కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కోరికను నెరవేరుస్తా అని అంటున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఉద్యోగం కోసం వెయిటింగ్లో ఉన్నావేమో, ఒకవేళ నీకు ఇంకేదైనా ప్రమోషన్ రావాలని నువ్వు వెయిటింగ్లో ఉన్నావేమో, ఏ రకమైన కోరికను నువ్వు కలిగి ఉన్నావో నేను ఎరగాను. దేవుడు ఉత్తమమైన కోరికలన్నింటినీ నెరవేర్చే దేవుడే అంటున్నాడు. అంతేకాదు, ముఖ్యంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన కోరికని నెరవేర్చాడంట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి కోరికను నెరవేర్చారు. మన కోరికలు నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసింది దేవుని యందు భయభక్తి. రెండవదిగా నీతిమంతుని కోరిక ఉత్తమమైంది, దాన్ని నెరవేరుస్తారు. మూడవదిగా మనకు ఉండాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రం సరిపోదు, ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ఆయన అంటున్నాడు కదా కింద, ఎవరైతే ఆయనకి మొర పెడతారో వారి యొక్క మొరను ఆలకించి వారిని రక్షించును అంటున్నాడు. 18వ వచనం చూసినట్టయితే, తనకు మొరపెట్టి వారికి అందరికీ అనగా నిజంగా ఆయనకు మొరపెట్టి వారికి అందరికీ ఆయన ఏం చేస్తాడంట, వారి యొక్క ప్రార్థనని ఆలకిస్తా అంటున్నాడు, తప్పకుండా సహాయం చేస్తా అంటున్నాడు. మరి నువ్వు ఏ ఇరుకున పడి ఉన్నావో, ఏ విధమైనటువంటి బాధలతో ఉన్నావో, ఏ విధమైనటువంటి కోరికలను కలిగి ఉన్నావో, దేవా నాకు ఈ కోరిక అయితే బాగుండు అని నువ్వు ఆశపడుతున్నావా? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట. దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు ఆయన దూతలను కావలించి సంరక్షిస్తా అంటాడు. అంతేకాదు, దేవుని వాక్యంలో ఉంది కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదంటాడు. కాబట్టి మనకి కొన్ని కోరికలు సాధ్యము చేసుకోవడము మనకు రాకపోవచ్చు, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన యందు భయభక్తులను ఒకవేళ కలిగి ఉంటే నీ కోరికను ఆయన తప్పకుండా నెరవేర్చు దేవుడు అంటున్నాడు. మరి ఈ ఉదయకాలంలో చక్కని కోరికలు ఏవైతే ఉన్నాయో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, నీకు స్తోత్రములు నాయనా. మరి ఉదయకాలంలో నీ ప్రియ బిడ్డలు ప్రభా ఏ విధమైన కోరికలు కలిగి ఉన్నారో నాయన, అట్టి కోరికలన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాను. దేవా, వారి కోరిక యావత్తును ప్రభా, వారి ఆలోచన యావత్తును సఫలము చేయండి. ఒకవేళ ఉద్యోగం కోసము వెయిటింగ్ చేస్తున్న బిడ్డలు ఉంటే ప్రభా, వారికి ఉద్యోగంను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, మరి నవీన్ అనేటువంటి ఒక సోదరునికి ప్రభా ఉద్యోగం రావాలని కామెంట్ పెట్టారయ్యా. మరి ఆ బిడ్డకు మంచి ఉద్యోగమును దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, ఈ యొక్క వాక్యం చూస్తున్న వ్యూవర్స్కి ఏవైతే కోరికలు ఉన్నాయో యేసు నామంలో నెరవేర్చబడును గాక. యేసు నామంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతల బాధల నుండి, అయా ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుండి, బంధింపబడిన స్థితి నుండి విడుదల కలుగును గాక. తండ్రి, వారికి ఉన్న ఆపదలన్నిటిలో నుండి వారిని రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, ముఖ్యంగా నా తండ్రి ఈరోజు పుట్టినరోజు మరియు వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుండి ఈ యొక్క వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. దేవా, మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీ పాద సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చూస్తున్న మా వ్యూవర్స్ అందరినీ, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించమని, దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కోరిక యేసు నామములో తీర్చమని ఈ కొద్ది విన్నపం యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.